హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బిజీ వ్యూవర్స్. ఈ వీడియోలో నేను మనం ఎప్పటి నుంచో వింటున్న చియా సీడ్ మాస్క్ అనేది మనం ఆల్రెడీ వింటున్నాం కదా. ప్రీవియస్గా కూడా మనం చాలా విన్నాము. సో ఈ చియా మాస్క్ అనేది మనకి బయట అవైలబుల్గా ఎలా ఉంది అండ్ మనం ఇంట్లోనే చియా సీడ్స్తో ఆ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఆ మాస్క్ ప్రిపేర్ చేయడం వల్ల మన స్కిన్కి ఒక మంచి టైట్నింగ్ వస్తుంది అండ్ మంచి గ్లోయింగ్ వస్తుంది అండ్ ట్యాన్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ అవుతుంది. అండ్ నార్మల్గా వీడియోస్లో అయితే మనకి ఫారినర్స్ చాలా జపనీస్ అన్నీ కూడా వాళ్ళు అప్లై చేసి ఇలా తీయగానే 10 times లైటర్ స్కిన్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకన్నా వాళ్ళ ఎక్వైర్డ్ స్కిన్ కన్నా 10 times లైటర్ స్కిన్ వచ్చేస్తుంది. బట్ అదంతా ఫేక్. మనకు అలా అయితే జరగదు. కానీ మనకి మినిమం 4 times, ఒక మంత్కి 4 times చేసినట్టయితే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. టూ షేడ్స్ లైటర్ స్కిన్ అనేది మనకి వస్తుంది. సో నేనైతే గ్యారంటీ ఇస్తాను. బికాజ్ నాది కొంచెం ట్యాన్ అయింది. ట్యాన్ అనేది మనం ఇంట్లో ఉన్నా సరే వచ్చేస్తుంది అండ్ డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా వచ్చేస్తుంటాయి కదా. సో అన్నిటికీ కూడా ఇది ఒక రిలాక్సింగ్ కూలింగ్ మాస్క్లా ఉంది. అండ్ పోర్స్ ఓపెన్ అవుతున్నాయి అనిపిస్తుందో, లేదంటే స్కిన్ అనేది లూజన్ అయిపోతుంది, కొంచెం టైటన్ చేసుకోవాలి అనే వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బికాస్ అది ఒక జెల్లీ ఫామ్లా ఉంటుంది కాబట్టి ఆ జెల్లీ ఫామ్ అనేది మన స్కిన్ని టైటన్ చేస్తుంది అనమాట. సో అండ్ ఈ డార్క్ స్పాట్స్ అనేవి నాకు ముందు ఉండింది అండ్ పిగ్మెంటెడ్ స్కిన్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. అది కనుక మీరు చూడనట్లయితే వెళ్ళి చూడండి. బికాజ్ అది చాలా యూజ్ అయింది నాకు. నార్మల్గా ఈ బ్లాక్ స్పాట్ అనేది ఒక్కొక్కసారి ఒక చాలా డార్క్ షేడ్లో కనిపిస్తుంది. సన్ స్క్రీన్ అప్లై చేసిన టైమ్స్లో చాలా బాగుంటుంది. లేదు సన్ స్క్రీన్ అప్లై చేయలేదు అంటే కొంచెం డార్క్ అయిపోతుంది. అండ్ సమ్ అదర్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా అయినా సరే నాది చాలా డార్క్ అయిపోయింది. బట్ ఇప్పుడు చాలా బాగుంది అది యూస్ చేస్తున్న తర్వాత. అండ్ ఇప్పుడు ఇది కూడా నేను ప్రీవియస్గా యూస్ చేశాను. అండ్ ఈ చియా సీడ్స్ అనేవి ఈ మధ్యన ట్రెండింగ్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. చాలా స్కిన్ బాగా ఎక్కువ లైట్నింగ్ వస్తుంది అని వింటారు కదా. సో అలా అయితే అవ్వదు. బట్ 1 shade లైట్నింగ్ అయితే ఫస్ట్ యూస్కి 1 shade లైట్నింగ్ అయితే కంపల్సరీగా అవుతుంది. సో నాది కూడా మీరు చూడొచ్చు 1 shade లైట్నింగ్. బిఫోర్ కన్నా ఇప్పుడు కొంచెం నా స్కిన్ టోన్ అనేది కొంచెం లైట్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దామా. సో ఫస్ట్ మనం ఈ చియా సీడ్స్ అనేవి నార్మల్గా చియా ప్యాక్ అనేది కూడా వస్తుంది. బట్ దానికన్నా మనం హోమ్ మేడ్ చియా సీడ్ ప్యాక్ అనేది ఈ ప్యాక్ తయారు చేసుకుందాం. సో దీనికోసం మనం చియా సీడ్స్ కొన్ని తీసుకుందాం. 1 spoon చియా సీడ్స్కి ఒక 2 spoons వాటర్ అనేది తీసుకుందాం. యాక్చువల్లీ వేరే ప్రాసెస్ కూడా ఉన్నింది. బట్ నేను ఈ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్ వల్ల మన స్కిన్కి ఉన్న ట్యాన్ అది కూడా రిమూవ్ అవుతుంది అండ్ మంచిగా ఒక గుడ్ యాంటీ ఏజింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ స్కిన్ అనేది లూజన్ అవ్వదు, స్కిన్ అనేది టైటన్ అవుతుంది అండ్ మంచిగా ఒక షైనింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది, ఒక గ్లో వస్తుంది. సో ఈ ప్యాక్ అనేది ఇప్పుడు ఈ చియా సీడ్స్ అనేవి 1 spoon తీసుకుంటే 2-3 spoons వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ నేను స్పూన్స్ కాదు, ఇక్కడ నేను స్కూప్స్తో తీసుకున్నాను. సో వాటర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా పర్లేదు. ఇది మినిమం 15 minutes సోక్ చేసుకుందాం. సో దట్ ఆ బబుల్స్ అనేవి ఒక చిన్న పురుగుల్లా అవుతాయి. సో దాని తర్వాత మీరు ఎక్కువ వాటర్ తీసుకున్నట్టయితే కొంచెం వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసేయండి. బికాస్ ఆ ప్యాక్ అనేది బాగా వాటరీగా అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది డ్రై అవ్వడానికి. అండ్ అప్లై చేసినప్పుడు కూడా మనకి ఒక ప్యాక్ థిక్ లేయర్ అనేది రాదనమాట. సో కొంచెం వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేయండి వాటర్ అనేది ఎక్కువైతే. అండ్ ఇప్పుడు మనం లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుందాం. మీకు కనుక లెమన్ ఎసిడిక్గా ఉంటుంది, వద్దు మీకు నచ్చదు, స్కిన్ పాడవుతుంది అనే ఫీల్ వస్తే మీరు యూస్ చేయదు. బట్ నేనైతే చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను లెమన్ ప్రతి దాంట్లో. బట్ లెమన్ ఒక్కటే కాకుండా ఇలా వీటిలో దేంట్లోనైనా కూడా మనం మిక్స్ చేసి లెమన్ అనేది యూస్ చేయొచ్చు, డైరెక్ట్గా యూస్ చేయకూడదు. సో ఇలా మిక్స్ చేసి లెమన్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆ విటమిన్ సి వల్ల మన స్కిన్కి ఒక గుడ్ నరిష్మెంట్ని ఇస్తుంది అండ్ ట్యాన్ అది అంతా కూడా రిమూవ్ అయిన ఫీల్ వస్తుంది అండ్ ఒక టోన్ లైటన్ అవుతుంది. సో నాకు బాగా నచ్చింది. అండ్ ఇందులో 5 to 6 drops ఆఫ్ లెమన్ అనేది నేను యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం వింటర్ కాబట్టి నార్మల్గా కూడా చియా సీడ్స్ అనేవి కొంచెం లైక్ ఫ్లాక్ సీడ్స్ లాగే మనకి మన స్కిన్ని డ్రై చేయొచ్చు. సో మనం ఇందులో 3 to 4 drops ఆఫ్ రోగన్ షెరన్ బాదం ఆయిల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు ఇది అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్ ఆయిల్ యూస్ చేయొచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్, లేదు అంటే నార్మల్ బాదం ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ అనేది యూస్ చేయొచ్చు. లైక్ 3 to 4 drops, ఎందుకంటే కొంచెం నరిష్మెంట్ అనేది వస్తుంది స్కిన్కి. సో మనం ఈ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు అంతా కూడా మంచిగా మిక్స్ చేసి ఒకసారి మంచిగా బ్లెండ్ చేసుకుందాం. ఒక మిక్సీలో వేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకుందాం. సో మంచి పేస్ట్ వస్తుంది. నేను ఎక్కువ బ్లెండ్ చేశాను ఎందుకంటే ఆ ప్యాక్ అనేది ఈజీగా మనం ఒక చూసారు కదా O3లో ఎలా అయితే ప్యాక్ ఉంటుందో డ్రై ప్యాక్, పీల్ ఆఫ్ ప్యాక్ లాగా, సో అలా మనం అప్లై చేసుకుని
పీల్ ఆఫ్ చేయొచ్చు, బట్ ఇది పీల్ ఆఫ్ అవ్వదు బికాజ్ మనం ఇందులో జెలటిన్ ఆర్ పీల్ ఆఫ్ మార్క్స్ లాంటివి మనం ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇది న్యాచురల్ కాబట్టి మనం పీల్ ఆఫ్ అయితే చేయలేం. బట్ మనకి పీల్ ఆఫ్ రిజల్ట్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. సో చాలా బాగా నచ్చింది. అండ్ సో ఇది మొత్తం అంతా కూడా మిక్సీ చేసిన తర్వాత సో ఇలా పేస్ట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ దీన్ని మనం మంచిగా ఫేస్కి అప్లై చేసుకుందాం. అంతా కూడా నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను, చూపిస్తున్నాను అనుకుంటున్నాను. సో ఇలా మొత్తం అంతా కూడా ఫేస్కి అప్లై చేసుకుని నేను ఇక్కడ 2 ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇలా బ్రష్తో అప్లై చేసుకోవచ్చు ఆర్ హ్యాండ్తో అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక లైన్ థిన్ లేయర్లో వస్తుంది, బట్ మంచిగా అబ్జార్బ్ అవుతుంది. సో మనం ఇది సెకండ్ టైం కూడా అది కొంచెం డ్రై అయిన తర్వాత ఒక 10 minutes అయిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అనేది అప్లై చేసుకోవాలి. మీకు అలా ఇబ్బందిగా అనిపిస్తే షీట్ మాస్క్స్ ఉంటాయి కదా, సో షీట్ మాస్క్కి మనం హోల్స్ అనేవి ఆల్రెడీ ఇస్తారు. ఐస్కి, నోస్కి, మౌత్కి హోల్స్ అనేవి సపరేట్గా ఇస్తారు. లేదు అంటే మీరు నార్మల్గా థిన్ షీట్ మాస్క్ని మీరు హోల్స్ నోస్ని కూడా మంచిగా మెజర్ చేసి ట్రిమ్ చేసి చియా సీడ్ ప్యాక్ అనేది మనం పోర్ చేసి దాన్ని మనం ఇలా మంచిగా ఒక 15 minutes పెట్టుకున్నట్టయితే ఆ రిజర్వేటింగ్గా ఉంటుంది, మన స్కిన్కి ఒక గుడ్ నరిష్మెంట్ ఇస్తుంది అండ్ చిల్లింగ్గా ఉంటుంది, కూలింగ్ రిలాక్సింగ్గా ఉంటుంది. దాంతోపాటు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి బికాజ్ లెమన్ అనేది యాడ్ చేసాం అండ్ బాదం ఆయిల్ అనేది యాడ్ చేసాం బికాజ్ అది మన స్కిన్ని షైనింగ్గా గ్లోయింగ్గా మారుస్తుంది. అండ్ దాంతోపాటు రిలాక్సింగ్గా ఉంటుంది. మనం ఏ టెన్షన్ లేకుండా అలానే మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఇలా ఈ 2 waysలో మీకు ఏది ఈజీగా ఉంటే, ఏది చేయగలిగితే, ఏది బాగా హ్యాపీగా అనిపిస్తుంది, రిలాక్సింగ్గా ఉంటుంది అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇలా అయిన తర్వాత మినిమం 15 to 20 minutes అయిన తర్వాత మనం ఫేస్ అనేది వాష్ చేసుకుందాం. అండ్ వాష్ చేసుకునే టైంలో మనం కొంచెం మసాజ్ చేసుకుని వాష్ చేసుకుంటే కొంచెం మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇలా నేను మొత్తం అంతా కూడా ఫేస్ అనేది వాష్ చేసిన తర్వాత స్కిన్ అనేది ఇలా ఉంది. హోప్ సో చియా సీడ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అండ్ చియా సీడ్స్లో ఏముంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. చియా సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీ అనేది బిల్డప్ చేసుకోలేదు. సో మనం ఎక్స్ట్రాగా కన్జ్యూమ్ చేయాలి, లేదు అంటే సప్లిమెంట్స్ ద్వారా మనం కన్జ్యూమ్ చేయాలి. ఫ్లాక్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అనేవి రెండు కూడా సేమ్, బట్ చియా సీడ్స్ అనేవి ఇంకా కొంచెం మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ చియా సీడ్స్ అనేవి మనం వెయిట్ లాస్కి కూడా ఈ చియా సీడ్స్ అనేవి యూస్ చేయొచ్చు. అండ్ అలానే మనం ఇప్పుడు స్కిన్కి చియా సీడ్స్ ఎలా యూస్ చేస్తాం అండ్ ఇప్పుడు చూద్దాం. సో చియా సీడ్స్ అనేవి మన స్కిన్ అనేది ఎలా ఉంటుంది అంటే బాడీ ఎలా అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో వాటర్, న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ ఎలా అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో స్కిన్ అనేది కూడా ఫుల్గా మనం న్యూట్రియంట్స్ ఏదైతే ఇస్తామో, ఏదైతే అప్లై చేస్తామో అదంతా కూడా ఇన్నర్ లేయర్స్ వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మన బాడీ ఎలా అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో స్కిన్ కూడా అలానే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం ఈ చియా సీడ్స్ ప్యాక్ అనేది మనం కూడా తయారు చేసి మనం పెట్టుకున్నట్టయితే ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ అన్నీ కూడా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మన స్కిన్కి ఒక టైట్నింగ్ స్కిన్ ఇస్తుంది అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ స్కిన్కి ఉన్న ట్యాన్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ అవుతుంది. అండ్ మన స్కిన్ అనేది 1 shade లైటర్ అయితే అవుతుంది. ఈ ఫస్ట్ ప్యాక్లోనే మన స్కిన్ అనేది 1 shade లైటర్ అవుతుంది. సో ఇవే బెనిఫిట్స్ ఆఫ్ చియా సీడ్స్. చియా సీడ్స్ అనేవి మనం కన్జ్యూమ్ చేయొచ్చు అండ్ చియా సీడ్స్ అనేవి మనం అప్లై చేయొచ్చు. అండ్ అప్లై చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్లై ఎలా చేయాలి అండ్ ఎలా ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలో మీరు ఆల్రెడీ చూసారు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ ఏం వేసుకున్నాము అంటే లెమన్ వేసుకున్నాం. సో లెమన్ అనేది ఎసిడిక్గా ఉంటుంది, బట్ మన స్కిన్కి, మన హెయిర్కి ఎక్కడ కూడా మనం యూస్ చేయాలి అంటే డాండ్రఫ్ ఆర్ బ్లాక్ హెడ్స్, బ్లాక్ స్పాట్స్ అంతా కూడా నీట్గా రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఇందులో లెమన్లో విటమిన్ సి ఉంటుంది. సో అది మన స్కిన్ని మంచి గుడ్ నరిష్మెంట్ ఇస్తుంది అండ్ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. స్కిన్లో ఉన్న బ్లెమిషెస్, లేదు అంటే డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ లెమన్ వల్ల. అండ్ లెమన్ కూడా మన స్కిన్ని 1 tone లైటన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంగ్రీడియంట్ అనేది బాదం ఆయిల్ ఆర్ మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను రోగా షెరిన్ బాదం ఆయిల్ యూస్ చేశాను. ఈ బాదం ఆయిల్ అనేది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, ఒక మంచి గ్లో ఇస్తుంది. దాంతోపాటు ఇది వింటర్ కాబట్టి మన స్కిన్కి కొంచెమైనా మాయిశ్చరైజింగ్ ఉండాలి. సో మనం ఈ ఆయిల్ని యూస్ చేయొచ్చు. అండ్ ఈ బాదం ఆయిల్ అనేది మన ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది అండ్ మంచి గ్లో ఇస్తుంది అండ్ మంచి షైనీ టెక్స్చర్ ఇస్తుంది. సో ఇదిగోండి చూడండి. అండ్ ఇది మన స్కిన్ని ఈ ప్యాక్ ఏదైతే ఉందో ఆ ప్యాక్ వల్ల మన స్కిన్ అనేది కొంచెం డ్రై అవ్వచ్చు. సో దాన్ని కూడా ఫిక్స్ చేస్తుంది అనమాట ఈ బాదం ఆయిల్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ యొక్క యూజెస్ ఏంటో ఇప్పుడు మీరు చూసారు అనుకుంటున్నాను.
అండ్ చేసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు ఇట్టే అందిపోతుంది. సో వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ఆల్సో, దే ఆర్ ఇన్ ద లింక్ chat. Please do watch before videos also if you haven't watched, and the link is in the description box. This is Arshinya signing off. Bye.